ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యాజకుని ఆశీర్వాదంలో భాగం. దేవుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అహరోను మరియు అతని కుమారులు ఇజ్రాయేలీలను ఆశీర్వదించాలని చెప్పబడింది. అంటే ఇది కేవలం ఒక వ్యక్తిగత వాగ్దానం మాత్రమే కాదు, ఇది మొత్తం దేవుని ప్రజల కోసం ఇచ్చిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఇజ్రాయేలీలకు అవసరం, ఎందుకంటే ఇజ్రాయేలీలు అప్పటికి ఎడారి ప్రయాణంలో ఉన్నారు. వారికి ఆహారం, నీరు, శత్రువుల నుండి రక్షణ అన్నీ అవసరమే. వారు బలహీనులు, కానీ దేవుడు వారిని ప్రత్యేకమైన ప్రజలుగా ఎంచుకున్నాడు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించి కాపాడటమే వారి భవిష్యత్తుకు ఆధారం. ప్రియులారా, క్రీస్తునందు మనము కూడా దేవుని ప్రజలమే. కాబట్టి ఈ ఆశీర్వాదం నేటికి మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. మనం ఎక్కడ ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా దేవుడు మనలను ఆశీర్వదించి మనకు కవచమై నిలుస్తాడు. ఉదాహరణకు, యోసేపు సహోదరులు అతడిని అమ్మివేశారు. యోసేపు బానిసగా వెళ్ళాడు, జైలులో పడవేయబడ్డాడు. అయినా దేవుడు అతన్ని ఆశీర్వదించి ఐగుప్తు ప్రధానిగా చేశాడు. కరువు కాలంలో దేవుడు అతని కుటుంబాన్ని కూడా కాపాడాడు. అలాగే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ముందు సముద్రం, వెనుక ఫరో సైన్యం ఉన్నాయి. దేవుడు సముద్రాన్ని చీల్చి వారిని రక్షించాడు. ఆయన కాపాడకపోతే వారు ఆ రోజే నశించిపోయేవారు. అలాగే ఫరో హెబ్రీ స్త్రీలకు పుట్టిన ప్రతి మగ శిశువును చంపివేయాలని ఆజ్ఞాపించాడు. కానీ దేవుడు మోషేను కాపాడాడు. ఫరో కుమార్తె చేత అతన్ని పోషింపజేశాడు. తర్వాత అతనిని ఆశీర్వదించి ఇజ్రాయేలీయుల నాయకునిగా ఉపయోగించాడు. ప్రియులారా, ఆశీర్వాదం అంటే కేవలం డబ్బు, ఆస్తి మాత్రమే కాదు. దేవుని తోడు కలిగి ఉండడం, దేవుని కాపుదల మన చుట్టూ ఉండడం. ఆయన కాపుదల కావాలంటే ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి. ఆయన ఆశీర్వాదం రావాలంటే అన్ని విషయాల్లో మనం ఆయనకు విధేయులం అవ్వాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అని. ప్రియులారా, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మిమ్మును ఆశీర్వదించునుగాక. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని. సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మను ఆశీర్వదించి కాపాడుదువని. ఆశీర్వాదం అంటే కేవలం డబ్బు, ఆస్తి మాత్రమే కాదు గాని నీ తోడు, నీ కాపుదల కలిగి ఉండడం అని. నీ కాపుదల కావాలంటే, నీ ఆశీర్వాదం మాకు రావాలంటే మేము నీ అందు విశ్వాసం ఉంచి అన్ని విషయాల్లో నీకు విధేయులం అవ్వాలని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి నిన్ను సన్నుతిస్తూ మా జీవితాన్ని నీకు అర్పించుకొని ఎల్లప్పుడూ నీ యందు ఆనందించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. నీవు సమీపముగా ఉన్నావు గనుక మేము దేనిని గూర్చి చింతపడక ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియజేస్తూ సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానమును పొందుకొనుటకు కృపచూపమని, నీ నామమును బట్టి నీతి మార్గములలో మాలో ప్రతి ఒక్కరిని నీవే నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.